నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. గుజరాత్ సరిహద్దుల్లో జియో పొలిటికల్ సెన్సేషన్. 131 మంది బంగ్లాదేశ్ చొరబాటుదారుల అరెస్ట్. చందోలా లేక్ టు బంగ్లాదేశ్, డ్రాగన్ నీడలో గూఢచర్య నెట్వర్క్. అర్ధరాత్రి వేట, కాకీల చక్ర వ్యూహంలో చొరబాటుదారులు. ఇక ఆపరేషన్ అహ్మదాబాద్, మిడ్ నైట్ మెగా స్ట్రైక్. మరో 160 మంది అనుమానితుల విచారణ. జాతీయ భద్రతకు ముప్పు, కేంద్రం నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏంటి? సంచలనంగా మారుతున్న అంశాలు ఇవన్నీ కూడా. భారతదేశ అంతర్గత భద్రతను శాసిస్తున్న ఆ అదృశ్య శక్తులు ఎవరు? సరిహద్దులు దాటి కంచెలు తెంపి దేశ గుండెల్లోకి చొరబడుతున్న ఆ శత్రువుల వ్యూహం ఏంటి? శాంతి భద్రతలకు నిలయమైన గుజరాత్ గడ్డపై ఇప్పుడు ఒక హై వోల్టేజ్ పొలిటికల్ అండ్ సెక్యూరిటీ థ్రిల్లర్ నడుస్తుంది. అర్ధరాత్రి వేళ నగరం నిద్రపోతున్న వేళ గుజరాత్ పోలీస్ విభాగానికి చెందిన అత్యున్నత విచారణ సంస్థ క్రైమ్ బ్రాంచ్ ఒక నిశ్శబ్ద యుద్ధానికి తెరలేపింది. శత్రువు ఊహించని వ్యూహంతో గుజరాత్లోని గుండెకాయ లాంటి అహ్మదాబాద్ నగరాన్ని ముట్టడించింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందల సంఖ్యలో అనుమానిత చొరబాటుదారులను లాగి పడేసింది. గ్లోబల్ జియో పాలిటిక్స్ ఇంటర్నేషనల్ బోర్డర్స్ దాటుకుని గుజరాత్ అంతర్గత వీధుల్లోకి ఎలా పాకిందో చూపించే సంచలన కథనం. ఇక మా ప్రత్యేక విశ్లేషణలో ఇప్పుడు అవేంటో చూద్దాం. కాలం అర్ధరాత్రి దాటిన సమయం. అహ్మదాబాద్ నగరం నిశ్శబ్దంగా ఉంది. కానీ గుజరాత్ పోలీసులు మరియు క్రైమ్ బ్రాంచ్ ల్యాప్టాప్ల్లో లొకేషన్స్ మ్యాప్లు రెడ్ అలర్ట్తో బ్లింక్ అవుతున్నాయి. చందోలా సరస్సు, గులాబ్ నగర్, కొడియార్ నగర్, ఈ పేర్లు వినడానికి సాధారణ ప్రాంతాలే. కానీ ఈ ప్రాంతాల వెనుక ఇంటర్నేషనల్ బోర్డర్ దాటి వచ్చిన ఒక అక్రమ సామ్రాజ్యం విస్తరించి ఉందన్నది ఇంటెలిజెన్స్ సమాచారం. వందలాది మంది పోలీసులు సాయుధులై నిశ్శబ్దంగా ఆయా ప్రాంతాలను చుట్టుముట్టారు. టార్గెట్ ఒక్కటే, దేశ భద్రతకు పొంచి ఉన్న ముప్పును వేటాడడం. ఒక భారీ మెగా ఆపరేషన్లో భాగంగా ఏకకాలంలో దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఒక్కసారిగా 290 మంది అనుమానితులను పోలీసులు లాకప్లోకి నెట్టారు. స్క్రిప్ట్ ప్రకారం సాగిన ఈ మిడ్ నైట్ ఆపరేషన్ అహ్మదాబాద్ చరిత్రలోనే అతిపెద్ద చొరబాటు నిరోధక చర్యగా నిలిచిపోయింది. ఇక పోలీస్ స్టేషన్లో విచారణ గదులు హీట్ ఎక్కాయి. క్రైమ్ బ్రాంచ్ అధికారులు ఒక్కొక్కరి పత్రాలను, ఐడెంటిటీ కార్డులను క్షుణ్ణంగా స్కానింగ్ చేయడం మొదలుపెట్టారు. ఇక అహ్మదాబాద్ ముసుగులో బతుకుతున్న ఆ ముఖాల వెనుక అసలు నిజాలు బయటపడడం ప్రారంభమైంది. పక్కా ఆధారాలతో, అధికారిక పత్రాలు ఏవీ లేకుండా దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన 131 మంది బంగ్లాదేశీయులను అధికారులు రెడ్ హ్యాండెడ్గా గుర్తించారు. అంతేకాదు, మరో 160 మంది అనుమానితుల బ్యాక్గ్రౌండ్పై క్రైమ్ బ్రాంచ్ 3rd డిగ్రీ లెవెల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అదుపులోకి తీసుకున్న వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ఉన్నతాధికారులు చెప్తున్న మాటలను బట్టి చూస్తే ఈ నెట్వర్క్ ఇంత లోతుగా ఎలా పాకిందో ఇట్టే అర్థమవుతుంది. మరి ఇది కేవలం జీవనోపాధి కోసం వచ్చిన వలస మాత్రమేనా, లేక దీని వెనుక అంతర్జాతీయ శక్తుల వ్యూహాత్మక కుట్రలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలోనూ జియో పొలిటికల్ విశ్లేషకులు ఇప్పటికే వాటి మీద విశ్లేషణ చేస్తున్నారు. మరి నిజానికి గుజరాత్ గడ్డపై ఈ చొరబాటుదారుల ఏరివేత ఈనాటిది కాదు. గత ఏడాది కాలంలో గుజరాత్ పోలీసులు, అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంయుక్తంగా ఒక హై ప్రొఫైల్ ఆపరేషన్ నడుపుతున్నాయి. ముఖ్యంగా చందోలా సరస్సు ప్రాంతం చట్టవిరుద్ధ కార్యకలాపాలకు, పత్రాలు లేని వలసదారులకు ఒక సురక్షిత స్థావరంగా మారిపోయిందన్నది నగ్న సత్యం. గతంలో జరిగిన దాడులు ఏకంగా 6500 మందికి పైగా అనుమానితులను అధికారులు అదుపులోకి తీసుకోగా అందులో కేవలం అహ్మదాబాద్ నగరంలోనే 890 మంది దొరకడం తీవ్ర కలకలం రేపింది. వీరందరి జాతీయతను ధృవీకరించిన అనంతరం రక్షిత జలాశయమైన చందోలా సరస్సు చుట్టూ అక్రమంగా నిర్మించిన వేలాది ఇళ్లను, నివాసాలను గుజరాత్ బుల్డోజర్లు నేలమట్టం చేశాయి. ఇదంతా ఒక క్రమ పద్ధతిలో జరుగుతున్న అంతర్గత ప్రక్షాళన. మరి ఈ ఆపరేషన్ల వెనుక ఢిల్లీ పీఠం వ్యూహాత్మక ఆలోచనలు ఉన్నాయి. భారతదేశ వనరులను, జాతీయ భద్రతను కాపాడుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అపూర్వమైన, కఠినమైన చొరబాటు నిరోధక చర్యలను ముమ్మరం చేసింది. కేవలం గుజరాత్ మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా అక్రమ వలసదారులను గుర్తించి వారిని దేశం నుండి బహిష్కరించేందుకు ఒక సుదీర్ఘమైన ప్రచారాన్ని, ఆపరేషన్ను ప్రారంభించింది. ఒకవైపు పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో రాజకీయ సమీకరణాలు మారుతుండడం, సరిహద్దుల్లోని లూప్ హోల్స్ను ఆసరాగా చేసుకుని చొరబాట్లు జరుగుతుండడంతో కేంద్రం అలర్ట్ అయింది. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే BSF రంగంలోకి దిగి ఇండో బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దుల్లో మిగిలిపోయిన సులభంగా చొరబడగలిగే ప్రాంతాల్లో ముళ్ళకంచె నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేస్తుంది.
మరి సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ కంచెలు వేస్తుంటే నగరాల లోపల క్రైమ్ బ్రాంచ్ నిఘా నేత్రాలు చొరబాటుదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుస్తున్నాయి. అహ్మదాబాద్లోని పట్టుబడిన ఈ వందలాది మంది చొరబాటుదారుల వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? వీరికి నకిలీ గుర్తింపు కార్డులు సృష్టించి ఇక్కడి సమాజంలో కలిసిపోయేలా చేసిన అంతర్గత శత్రువులు ఎవరు అన్నదానిపై ఇప్పుడు వేట సాగుతుంది. పత్రాల పరిశీలన పూర్తి కాగానే వీరిని చట్టబద్ధంగా దేశం నుండి బహిష్కరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి శత్రువు ఏ రూపంలో వచ్చినా, ఏ వేషంలో దాక్కున్నా సరే జాతీయ భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదంటూ గుజరాతీ ఖాకీలు పంపిన ఈ స్ట్రాంగ్ సిగ్నల్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇక ఆపరేషన్ అహ్మదాబాద్ ఇంకా ముగియలేదు, విచారణ కొనసాగుతుంది. భద్రతా దళాల తదుపరి వ్యూహం ఏంటన్నది ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితంగా మారిన అంశం. ఒక పక్క వెస్ట్ బెంగాల్, మరో పక్క అహ్మదాబాద్. దేశంలో ఉగ్రమూకలు కానీ, వలసదారులు కానీ, అక్రమంగా తరలి వచ్చిన వాడిని కానీ ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ కలుగుల్లో ఉన్నా వదిలేదే లేదు అంటూ కేంద్రం ఇప్పటికే డెడ్లైన్ ప్రకటించింది. ఓ పక్క సువేందు, మరో పక్క బీజేపీ అగ్రనేతలు దీని మీద ప్రత్యేక ఫోకస్ పెట్టారు. అమిత్ షా స్పెషల్ ఆర్డర్స్తో అక్రమదారులు, చొరబాటుదారులు వణుకుతున్నారు. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.